హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోతి సూర్యాలు గుడికి రావడం చూసి ఇక ఆనంది ఎలాగైనా జరిగిన విషయం మొత్తం జ్యోతి వాళ్ళకి చెప్పి తన తప్పేం లేదు అని నిరూపించుకోవాలి అనుకుంటుంది. జ్యోతి వాళ్ళతో ఎంత మాట్లాడుతున్నా కూడా వాళ్ళు మాత్రం ఆనంది చెప్పే మాటలని వినకుండా కోపంగా చూస్తూ ఉంటారు. కానీ ఆనంది మాత్రం ఆ రోజు జరిగిన విషయాన్ని మొత్తం కూడా వాళ్ళతో వివరిస్తూ ఉంటుంది. అది చూసిన ఇందుమతి ఇప్పుడు ఇది వీళ్ళతో జరిగిందంతా చెప్తే వీళ్ళు దాని మాటలు నమ్ముతారు, దీన్ని క్షమిస్తారు, అలా జరగకూడదు అని చెప్పి ఇందుమతి ఆనందిని అడ్డుకుంటూ ఉంటుంది. ఏయ్, ఏంటే చెప్పేది? చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ క్షమించమని ఏ మొహం పెట్టుకుని వచ్చావే? మా జ్యోతి కుటుంబానికి ఎంతో ద్రోహం చేశావు, మా జీవనని మాకు దూరం చేశావు, ఇంకా ఏం చెప్తావే అని ఇందుమతి కోపంగా ఆనందిని లాక్కెళ్తూ ఉంటే సూర్య, పిన్ని, కుట్టిపై ఒక్క దెబ్బ పడడానికి వీల్లేదు. తనకి మేము ఆల్రెడీ శిక్ష విధించేశాం. తనని జీవితాంతం క్షమించకపోవడమే మేము తనకి విధించే శిక్ష. ఆ శిక్ష ముందు ఇంకేది కూడా తనకి ఎక్కువ కాదు అని చెప్పి సూర్య, జ్యోతిలు కోపంగా మాట్లాడుతూ ఉంటే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది. ఇందుమతి, మాలిని మాత్రం సూర్య మాటలు విని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. జ్యోతి, సూర్యలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఆనంది బాధపడుతూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇందుమతి, ఎందుకు కుట్టి ఇంకొకసారి మళ్ళీ జ్యోతి వాళ్ళతో మాట్లాడాలని కానీ కలవాలని కానీ చూస్తే నేను ఊరుకోను అని ఇందుమతి అంటుంది. చూడండి, జ్యోతమ్మని నన్ను ఎవ్వరూ విడదీయలేరు. ఈరోజు కాకపోతే ఇంకో వేరే రోజైనా జ్యోతమ్మతో జరిగిన విషయం మొత్తం కూడా చెప్తాను. జ్యోతమ్మ నన్ను అర్థం చేసుకుంటుంది, నా తప్పేం లేదని తెలుసుకుంటుంది, మళ్ళీ నా జ్యోతమ్మ నాకు దగ్గరవుతుంది అని ఆనంది అంటుంది. ఇక ఆనంది అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే మాలిని ఇందుమతితో, నిజమేనండి చిన్నత్తయ్య గారు, ఈ కుట్టి ఇప్పుడు జ్యోతి వాళ్ళతో మాట్లాడకుండా మనం ఆపగలిగాం. కానీ ఏదో ఒక రోజు కుట్టి జ్యోతి వాళ్ళతో జరిగిందంతా చెప్తుంది కదా. దీని మాటలు పట్టి చూస్తే నిజంగా జీవన పెళ్ళి ఇది చేయలేదేమో అనిపిస్తుందండి. నిజంగా జీవన పెళ్ళికి దీనికి ఎలాంటి సంబంధం లేకపోతే జ్యోతి వాళ్ళు ఏదో ఒక రోజు క్షమిస్తారు కదా అని మాలిని అంటుంది. మాలిని అన్న మాటలు విని ఇందుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మనసులో, అవును, ఇది చెప్పింది కూడా నిజమే. ఈరోజు కాబట్టి సూర్య వాళ్ళ వెంట మేమున్నాం, కుట్టి ఏం మాట్లాడకుండా ఆపగలిగాం. కానీ ఎప్పుడు వాళ్ళ వెంట మేము ఉండలేం కదా. ఏం చెయ్యాలి? ఈ కుట్టి ఇంకొకసారి జ్యోతిని కానీ సూర్యాని కానీ కలవకుండా మాట్లాడకుండా చేయాలి. ఏం చేయాలి అని ఇందుమతి ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే ఇందుమతికి ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన ఫోన్ తీసుకెళ్ళి పక్కకు వెళ్ళి సునందకి ఫోన్ చేస్తుంది. అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ రాగానే సునంద ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, ఎవరు అని అంటుంది. అప్పుడు ఇందుమతి, నేను ఎవరో చెప్పే ముందు మీ కోడల్ని మీరు హద్దుల్లో పెట్టుకోలేరా అని అంటుంది. అది విని సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఏమంటున్నారు? అసలు ఎవరు మాట్లాడేది అని అంటుంది. అప్పుడు ఇందుమతి, నేను జడ్జి గౌరీప్రసాద్ మరదలు ఇందుమతిని మాట్లాడుతున్నాను అని చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే మీరు నాకెందుకు ఫోన్ చేశారు అని అడుగుతుంది. అప్పుడు ఇందుమతి, మీకొక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి ఫోన్ చేశాను సునంద గారు అని చెప్పగానే సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎంత ధైర్యం, నాకే ఫోన్ చేసి నాకే వార్నింగ్ ఇస్తాను అంటావా అని అంటే అప్పుడు ఇందుమతి, మీకెంత ధైర్యం? మా సూర్య కూతురు జీవనని మీ చిన్న కొడుకు
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మీ కొడుకుని మా సూర్య వాళ్ళు ఏదైనా చేస్తారు అని మీ పెద్ద కోడలు ఆనందిని రాయబారానికి పంపించారా అని ఇందుమతి చెప్పగానే సునంద షాక్ అయిపోతుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కోడల్ని ఆ సూర్య వాళ్ళతో మాట్లాడమని నేను పంపించడం ఏంటి అని అంటే అప్పుడు ఇందుమతి, ఏంటి మీకు తెలియకుండానే మీ కోడలు సూర్య వాళ్ళతో మాట్లాడిందా? ఈరోజు గుడికి వచ్చి ఆనంది సూర్యజ్యోతిలతో మాట్లాడింది. వాళ్ళ కాళ్ళ మీద పడి తన తప్పేం లేదు అని ప్రాధేయపడుతూ అడుగుతుంది. అంతేకాకుండా చైతన్య జీవన పెళ్లిని ఒప్పుకోమని బ్రతిమలాడింది. ఇదంతా మీరాడిచ్చిన నాటకమే కదా అని ఇందుమతి చెప్పగానే సునంద ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏయ్, ఇంకొక మాట అలా మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. ఈ ఆనంది గుడికి వచ్చిందా అని అంటే అప్పుడు ఇందుమతి, అవునండి, అంటే మీ కోడలు మీ మాటకు కానీ మీకు కానీ ఎలాంటి విలువ గౌరవం ఇవ్వరని అర్థమైపోతుంది అని ఇందుమతి అంటూ ఉంటే సునందకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక వెంటనే కోపంగా కాల్ కట్ చేస్తుంది. చిరాగ్గా అక్కడికి వెళ్ళి కూర్చుంటూ ఉంటే ఇంతలోనే శశికాంత్ అక్కడికి వచ్చి, ఏంటి సునంద అలా కోపంగా ఉన్నవేంటి, ఏం జరిగింది అని అడుగుతాడు. ఇంతలోనే జీవన కూడా అక్కడికి వచ్చి, ఏంటి ఈవిడ ఇంత కోపంగా ఉందేంటి, మళ్ళీ ఏం జరగబోతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే సునంద, ఏం చెప్పమంటారండి, ఈ సునంద ఎన్నో బిజినెస్ డీల్స్ చేసింది, ఎంతోమందిని ఎదిరించింది, కానీ ఇంట్లో మాత్రం కోడళ్ళ ముందు ఓడిపోతూనే వస్తుంది అని సునంద అనగానే జీవన శశికాంత్ షాక్ అయిపోతారు. ఇక శశికాంత్, ఏంటి సునంద ఏమంటున్నావు నువ్వు ఇంటి కోడళ్ళ ముందు ఓడిపోవడం ఏంటి అని అంటే ఇక సునంద, లేకపోతే ఏంటండి, ఆ ఆనంది అసలు ఏమనుకుంటుంది, నా మాటకు కానీ నాకు కానీ ఎలాంటి విలువ ఇవ్వకుండా నేను వద్దన్న పని ఎందుకు చేస్తుంది అని అంటుంది. ఇక సునంద అలా అనేసరికి శశికాంత్ జీవనకి ఏమీ అర్థం కాదు. ఇక అప్పుడే జీవన, ఏంటత్తయ్య గారు ఇప్పుడు కుట్టి ఏం చేసింది అని అంటే సునంద, ఏం చేసిందా అది ఇంటికి రానివ్వండి, మీకే అర్థమవుతుంది అని సునంద కోపంగా ఆనంది కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఆనంది ఇంటికి వస్తుంది. ఆనంది బాధపడుతూనే ఇంట్లోకి వస్తూ ఉంటే సునంద ఆనందిని చూసి చాలా కోపంగా, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు అని అంటుంది. ఆ మాటలు విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆగిపోయి చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఆనంది సునంద దగ్గరికి వెళ్ళి, ఏంటత్తయ్య గారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అంటే అప్పుడు సునంద, ఈ మాట నీకే వర్తిస్తుంది ఆనంది అని చెప్పగానే ఆనంది ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటత్తయ్య గారు నేనేం చేసినా గా మాట నన్నెందుకు అంటుర్రు అని అంటుంది. అప్పుడు సునంద, ఏం చేశావో నీకు తెలీదా, నా మాటని నన్ను కూడా నువ్వు గౌరవించడం లేదు, నేను గీసిన గీతలో నువ్వు ఉండడం లేదు అని అంటుంది. అప్పుడు ఆనంది, ఏంటత్తయ్య గారు అసలు నేనేం చేసినో చెప్పకుండా గిట్ల మాట్లాడతారేంది అని అంటే అప్పుడు సునంద, ఏం చేసావా, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, ఎవరిని కలిసి వస్తున్నావు అని అడుగుతుంది. అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంది, అత్తయ్య గారికి నేను జ్యోతమ్మ వాళ్ళని కలిసిన విషయం తెలిసినట్టుగా మాట్లాడుతుంది, ఇప్పుడు ఎలా తెలిసుంటుంది అని చెప్పి ఆనంది కంగారు పడుతూ ఉంటే ఇక సునంద, చెప్పానంది ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలిసి వస్తున్నావు అని అంటుంది. అప్పుడు ఆనంది, అత్తయ్య గారు అది అని అంటూ ఉంటే ఇక సునంద, నన్ను చెప్పమంటావా, నువ్విప్పుడు గుడి నుండి వస్తున్నావు, గుళ్ళో మీ జ్యోతమ్మ సూర్యబాబులతో మాట్లాడి వాళ్ళ కాళ్ళపై పడి ప్రాధేయపడి నీ తప్పేం లేదు అని బ్రతిమలాడుకున్నావు అని ఇక సునంద చెప్పగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జీవన శశికాంత్లు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జీవన, అంటే ఈ కుట్టి అమ్మ వాళ్ళ దగ్గరికి
వెళ్ళి వాళ్ళతో తన తప్పేం లేదని చెప్పాలని చూస్తుందా? అక్కడ ఏం జరుగుంటుంది? అమ్మ వాళ్ళు ఒప్పుకొని ఉంటారా అని జీవన కంగారు పడుతూ ఉంటుంది. ఇక సునంద ఏం మాట్లాడవేంటి ఆనంది అని అంటే అప్పుడు ఆనంది, అవునత్తయ్య గారు, మా జ్యోతమ్మ నన్ను అపార్థం చేసుకుంటుంది. జీవన పెళ్లి నేనే చేసినని నమ్ముతుంది. కానీ జీవన పెళ్ళికి నాకు ఎలాంటి సంబంధం లేదు అత్తయ్య గారు. అది నిరూపించుకోవడానికే వెళ్ళాను అని ఆనంది అంటుంది. ఇక అది విని సునంద, ఆనంది ఇక చాలు, వాళ్ళే నీకు అవసరం లేదని, నువ్వు వాళ్ళతో మాట్లాడొద్దని, వాళ్ళని కలవద్దని చెప్పాను. అదృష్టం కొద్దీ వాళ్ళు కూడా నీకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ ఎందుకు నువ్వు మళ్ళీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడాలని చూస్తున్నావు? నా మాట ఎందుకు జవదాడుతున్నావు అని సునంద అంటుంది. అప్పుడు ఆనంది, లేదత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించకుండా ఉండలేదు అని అంటుంది. అప్పుడే జీవన, ఎందుకు గుట్టి, అత్తయ్య గారు చెప్పింది వినొచ్చు కదా, ఎందుకు నువ్వు అత్తయ్య మాట వినకుండా అత్తయ్య గారిని అంతలా బాధ పెడుతున్నావు? ఇప్పుడు అమ్మ వాళ్ళని కలవకుంటే మునిగిపోయే కొంపలేమున్నాయి అని జీవన అంటూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తుంది. జీవన, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ కన్న తల్లిదండ్రుల గురించి గట్ల నేను మాట్లాడేది? నువ్వు దూరమై వాళ్ళు అక్కడ ఎంత బాధపడుతున్నారో నీకు అర్థమైతలేదా అని ఆనంది అంటుంది. అప్పుడు జీవన సైలెంట్గా చూస్తూ ఉంటే సునంద, చూడు ఆనంది, ఆ ఇంటి వాళ్ళు ఏమైపోయినా కూడా ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరు, నువ్వు తప్ప అని అంటుంది. అప్పుడే శశికాంత్ ఆనందితో, ఏంటమ్మా ఆనంది, వాళ్ళతో మాట్లాడొద్దని మీ అత్తయ్య గారు చెప్పారు కదా, మళ్ళీ ఎందుకు నువ్వు వాళ్ళతో మాట్లాడాలని చూస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆనంది, లేదు మామయ్య గారు, మా జ్యోతమ్మ నాతో మాట్లాడకున్నా, నా జ్యోతమ్మని నేను చూడకున్నా నేను ఉండలేను మామయ్య గారు. అందుకే నా తప్పేం లేదని నిరూపించుకోవడానికి వెళ్ళాను అని ఆనంది చెప్తూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి చైతన్య, ఆదిత్య కూడా వస్తారు. అప్పుడే జీవన మనసులో, అత్తయ్య గారి దృష్టిలో ఇప్పుడు నేను గుడ్ అయిపోవాలి, ఆ ఆనంది బ్యాడ్ అయిపోవాలి. అలా జరగాలి అంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి, మా అమ్మ వాళ్ళని తిట్టాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే జీవన, ఏంటి కుట్టి, నీకు కాస్తైనా బుద్ధుందా? అసలు మా అమ్మ వల్ల, మా కుటుంబం వల్ల ఈ ఇంటికి ఎంత నష్టం జరిగిందో నీకు తెలీదా? మా అమ్మ చేసిన పనికి అత్తయ్య గారు ఎంత బాధపడుతున్నారో నీకు అర్థం కావట్లేదా అని అంటుంది. జీవన అలా అంటూ ఉంటే ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే శశికాంత్, ఏంటమ్మా నువ్వు అని అంటే అప్పుడు జీవన, అవును మామయ్య గారు, నేను చెప్పేది నిజమే కదా, ఈరోజు ఆదిత్య గారు అలా వీల్ చైర్లో ఉండడానికి కారణం ఎవరు? మా అమ్మే కదా. మా అమ్మ ఆ రోజు ఆదిత్య గారికి యాక్సిడెంట్ చేసి ఉండకుండా ఉంటే ఈరోజు మా అమ్మ వాళ్ళ మీద మీకు ఇంత కోపం ఎందుకుంటుంది? నాకు కూడా మా అమ్మ చేసింది అస్సలు నచ్చడం లేదు. ఈ విషయంలో మా అమ్మది చాలా పెద్ద తప్పు అని ఇక జీవన అంటూ ఉంటే ఆనందికి చాలా కోపం వస్తూ ఉంటుంది. జీవన, ఇంకొక మాట జ్యోతమ్మ గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని అంటుంది. అప్పుడే అది విని ఇక సునందకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. జీవన, మాట్లాడతాను కుట్టి, ఇంకా మాట్లాడతాను. మా అమ్మే ఆ రోజు ఆదిత్యకి యాక్సిడెంట్ చేసి ఆదిత్య కాళ్ళు పోయేలా చేసింది, అత్తయ్య గారికి ఇంత బాధని మిగిలించేలా చేసింది, అంతా మా అమ్మే చేసింది అని జీవన అంటూ ఉంటే ఇంతలోనే చైతన్య అక్కడికి వచ్చి జీవన అని చెప్పి జీవన చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సునంద అయితే, రేయ్ ఏంట్రా, ఎందుకు జీవనని అలా కొడుతున్నావు అని అంటే అప్పుడు చైతన్య, అమ్మ, మనం చేసిన తప్పుని ఒకరు తన మీద వేసుకున్నారు అంటే మన మీద వాళ్ళకి ఎంతో ప్రేమ, అభిమానం ఉన్నాయని అర్థం. కానీ మనం చేసిన తప్పుని వేరొకరి మీదకి నెట్టేయడం అది మహాపాపం అని అంటాడు. అది విని సునందకి ఏమీ అర్థం కాదు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏమంటున్నావో మాకేం అర్థం కావడం లేదు అని అంటే అప్పుడు చైతన్య, అవునమ్మా, నేను చెప్పేది నిజం. పాపం ఆ లాయర్ జ్యోతి గారికి ఏ పాపం తెలీదు, తను ఏ తప్పు చేయలేదు. అసలు
ఆ రోజు అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది ఆ జ్యోతి గారు కానే కాదు అని అంటాడు. అది విని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సునంద అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. జీవన మాత్రం చాలా కంగారు పడిపోతూ ఇదేంటి చైతన్యకి అసలు నిజం తెలిసిపోయిందా, ఎలా తెలిసిపోయింది అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే సునంద ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఆ లాయర్ జ్యోతి వల్లే కదా ఈరోజు మీ అన్నయ్య అలాంటి పరిస్థితిలో ఉన్నాడు, మరి యాక్సిడెంట్ తను చేయకుంటే మరి ఎవరు చేసుంటారు అని అడుగుతుంది. అప్పుడు చైతన్య అన్నయ్యకి యాక్సిడెంట్ చేసి ఆ రోజు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది ఎవరో కాదమ్మా, ఇదిగో ఈ జీవనానే అని అంటాడు. అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆదిత్య రేయ్ ఏంట్రా ఏమంటున్నావు నువ్వు, నాకు యాక్సిడెంట్ చేసింది లాయర్ జ్యోతి గారు కదా, మరి నువ్వు జీవన చేసింది అంటున్నావేంటి అని అంటే అప్పుడు చైతన్య అవునన్నయ్య నాకు మొత్తం తెలుసు, జీవనే నీకు యాక్సిడెంట్ చేసింది. పాపం జ్యోతి గారు కారు ఆపమని నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని ఎంతగానో ప్రయత్నించారు, కానీ జీవన మాత్రం అదేమీ పట్టించుకోకుండా అలాగే వెళ్ళిపోయింది. పాపం ఈ విషయంలో జ్యోతి గారికి ఎలాంటి తప్పు లేదు. తన కూతురు చేసిన తప్పుని తన నెత్తిన వేసుకొని ఇన్ని రోజులు అమ్మ చేత ఎన్నో అవమానాలు నిందలు భరించింది. తన కూతురు జైలుకి వెళ్ళకూడదు అని, తన లైఫ్ బాగుండాలి అని జ్యోతి గారు ఆ నిందని తన మీద వేసుకున్నారు అని చెప్పి చైతన్య అనగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆనంది మాత్రం అసలు నిజం సునందకి తెలిసిపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సునంద రేయ్ ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అంటే ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది అని అంటే అప్పుడు చైతన్య అవునమ్మా ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది ఈ జీవనానే, నేను అప్పుడే అమెరికా నుండి ఇండియాకి వచ్చాను, అన్నయ్యతో మాట్లాడాలి అని అన్నయ్యని నేనే ఆ ప్లేస్లో వెయిట్ చేయమని చెప్పాను. నేను అక్కడికి వస్తూ ఉంటే జీవనే కార్లో ఫాస్ట్గా వచ్చి అన్నయ్యకి డాష్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంది. జ్యోతి గారు ఎంత బ్రతిమిలన్నా కూడా జీవన వినిపించుకోకుండా కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది అని ఇక చైతన్య చెప్తూ ఉంటే అందరూ కూడా నోళ్ళెళ్ళబెట్టి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక జీవన ఏంటి చైతన్య నువ్వు చెప్పేదంతా అబద్ధం, నాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు అని అంటుంది. అప్పుడు చైతన్య జీవన ఇంకా ఎవరిని నమ్మించాలని చూస్తున్నావు, నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి అనే నిన్ను నేను ప్రేమించినట్లు నటించి నీ మెడలో తాళి కట్టి ఈ ఇంటికే తీసుకొచ్చాను అని చైతన్య అంటాడు. చైతన్య అలా అనేసరికి జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటి చైతన్య అంటే నువ్వు నన్ను ప్రేమించలేదా అని అంటే లేదు, నువ్వు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసావు, అప్పుడే నీ మీద కేసు పెట్టాలని నిన్ను చంపేయాలంత కోపం వచ్చింది, కానీ తర్వాత మా అన్నయ్యని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావని తెలిసి కాస్తైనా తప్పుని సరిదిద్దుకుంటున్నావు అనుకున్నాను, కానీ తీరా పెళ్లి పీటల దాకా వచ్చాక పెళ్లిపీటల నుండి వెళ్ళిపోయావు. అప్పుడు కూడా మా కుటుంబ పరువు తీసి మా వాళ్ళని ఎంతో బాధ పెట్టావు. పాపం వదిన పెద్ద మనసు చేసుకొని తల్లి లాంటి మీ అమ్మ కోసం తన జీవితాన్నే త్యాగం చేసి మా అన్నయ్యని పెళ్లి చేసుకుంది. అలాంటి వదినని ఇంతలా బాధ పెడుతున్నావా, నీ తల్లి ఏ తప్పు చేయకున్నా మా అమ్మ అన్ని మాటలు అంటున్నా కూడా నువ్వు ఏమి పట్టనట్టుంటున్నావా, అసలు నువ్వు ఏం మనిషివి జీవన, నీకంటూ ప్రేమలు అభిమానాలు లేవా అని చైతన్య అనేసరికి ఇక జీవన షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక సునంద మాత్రం జ్యోతిని తను అన్న మాటలు చేసిన అవమానాలు అన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఆదిత్య కూడా జ్యోతిని అపార్థం చేసుకున్నందుకు చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇక సునంద తప్పు చేశాను అది మనం చాలా పెద్ద తప్పు చేశాం, జ్యోతిది ఏ తప్పు లేకపోయినా ఇన్ని రోజులు ఎంతగానో అవమానించి బాధ పెట్టాం అని సునంద బాధపడుతూ ఉంటుంది. ఇక అసలు నిజం ఇప్పటికైనా తెలిసినందుకు ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈ విధంగా జ్యోతి గురించి తప్పుగా మాట్లాడిన జీవన చెంప చైతన్య పగలగొట్టబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.